హాయ్ భయ్యా, నమస్తే. బాగున్నారా భయ్యా అందరూ? నమస్తే అందరికీ. అన్న ఇదన్నా కాఫీ బాక్స్ వచ్చింది మా మేడం కాఫీ తాగడానికి. ఇక వెయిట్ చేయమన్నది. వెయిట్ చేద్దాం తప్పదు కదా, జోర్ పని ఇది కదా భయ్యా. వెయిట్ చేద్దాం చూద్దాం. మీరు కూడా చూడండి. మీ కాఫీ బాక్స్ చూపెడతా ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది. అక్కడ కనిపించే బిల్డింగ్లోనే మా మేడం పోయింది, అలా ఉంది. అయితే నాకు వెయిట్ చేయమని చెప్పింది. సో చూడండి మీరు కూడా. ఆ పక్క లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మతం భయ్యా. ఇది వచ్చేసి అన్నీ అవే బార్లే, కాఫీ బాక్సులు అన్నీ అంటారు ఇక్కడ. ఇది వచ్చేసి దాని తర్వాత మనం వెయిట్ చేసి భయ్యా. వెయిట్ చేసి ఇంకా రూమ్కి రూమ్ కూడా వెళ్ళింది, ఎందుకంటే మేడం ఫోన్ చేసి రెడీ ఉండమని. చలో రూమ్కి అయితే వచ్చేసినాం భయ్యా. రూమ్కి వచ్చేసినాము. వచ్చే తోవలనే మా మేడము అన్నం కూడా తీసుకున్నది, నాకు కూడా ఇచ్చింది అన్నం. చూద్దాం అన్నం ఎట్లా ఉంది, మనకేమి ఇచ్చింది, ఆమె ఏం తీసుకున్నది. సో దేవుడి దేవాల అన్నం అయితే ఇచ్చింది భయ్యా, వెయిట్ చేసినందుకు. ఇకపోతే చూద్దాం భయ్యా. ఇది కవర్, ఈ బాక్స్ ఇది చూడండి. ఇది వచ్చేసి నిమ్మకాయ భయ్యా. ఒక కవర్, 2 కవర్లు అయితే ఇచ్చారు నాకు, చిన్న కవర్లు. 2 మిరపకాయలు కూడా కనిపిస్తున్నాయి అందులో. ప్లస్ ఇది ఒకటి, దీన్ని సఫరా అంటాం భయ్యా మన ఇక్కడ అరబిదా. ఇది వచ్చేసి బాక్స్, అన్నం బాక్స్. సో ఇది మన బాక్స్ ఓపెన్ చేద్దాం, చూద్దాం. వచ్చేసి మాషాల్లా భయ్యా. సో ఇది వచ్చేసి భయ్యా షవాయా అంటారు దీన్ని ఇక్కడ. దీని పేరు షవాయా. ఇట్లా బిర్యానీ ఎట్లా అనుకుంటామో మనం కూడా దీన్ని షవాయా అంటారు ఇక్కడ. అలాగే ఇది వీళ్ళ పేరు పెట్టి పిలుస్తారు. సో దీని పేరు అదనమాట. వేసుకుందాం భయ్యా, మనం కూడా వేసుకుందాం చూద్దాం ఎట్లా ఉంది ఏం కథ అనేది. కొంచెం అన్నం వేసుకుందాం. లెగ్ పీస్ అయితే సూపర్ ఉంది. అన్నం టేస్ట్ ఉంటుంది మంచిగా అనుకో. మన దగ్గర కూడా దీన్ని ఆంధ్ర సైడ్ బిర్యానీ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ 2 పచ్చిమిరపకాయ కూడా భయ్యా. మిరపకాయలు అన్నం తినలే మీద కంపల్సరీ మిరపకాయ భయ్యా. మిరపకాయ 100% మిరపకాయ ఉండాల్సిందే. ఉప్పు తక్కున్నది భయ్యా, ఉప్పు బాగా తక్కున్నది. టేస్ట్ లేదు అయినా పర్లేదు భయ్యా. అన్నం బ్రహ్మ స్వరూపం అంటే కదా, తిందాం. దట్స్ ఆల్. తినాలైంది, ఎందుకైనా ఇది దొరికిందే అల్హమ్దుల్లా. ఇకపోతే భయ్యా నాకు తెలియదు, నా బంగారు నా ముంగట బిల్డింగ్లో పనిచేస్తారు రూపం. వాళ్ళు చాలా పరిచయం. వాళ్ళు వెళ్తారు అన్నం తిని, నేను తిన్నది వాళ్ళకి తెలియదు కదా. వెళ్తారు రారా అని. చూద్దాం వాళ్ళ దగ్గర కూడా పోదాం. ఇది భయ్యా వాళ్ళు పనిచేస్తారు ఇక్కడ. చూడండి పెయింట్ వేస్తారు. ఇది మొత్తం పిఓపి, ఇదంతా పిఓపి. ఎంత బ్యూటిఫుల్గా కొడుతుంది చూడండి. వీళ్ళే భయ్యా పాపం తినమని చెప్తారు. అక్కడ బయట కూడా నిలబడరు కదా. అతను కూడా వచ్చేసి ఇండియా అతను. ఒక అతను మన ఎవరైతే గుండు ఉన్నదో అతను మన ఇండియా అయినా యూపీ అయినా. ఇతను బంగాళోళ్ళు. ఇక మిగతా అందరూ బంగాళోళ్ళు. ఇది వీళ్ళు తినేది ఎందుకు భయ్యా. ఇది కూడా సేమ్, కాకపోతే చేంజ్. దాన్ని కప్స్ అంటారు. హాయ్ అంటుండే భయ్యా మీ అందరికీ. ఇది కప్స్ అంటారు. ఇది సూపర్లు ఉంటుంది భయ్యా, ఇంకా సూపర్ ఉంటుంది. ఇది అతను కవర్ ఏదైతే ఇప్పుతుండో అది మొత్తం ఏమి ఉంటుంది భయ్యా, గడ్డి అవి ఉంటాయి. అంటే ఇక్కడ మస్తు అనిపిస్తుంది. అది సూపర్ తినాలా భయ్యా. ఇది జర్జీర్ అంటారు. జర్జీరా కనిపిస్తుంది కదా, అది జర్జీర్ అంటారు. ఇక్కడ మిరండా కూడా పెట్టుకున్నారు. మిరపకాయ చూపెడుతుంది. చెప్పలేనా, కంపల్సరీ మిరపకాయ ఉండాలి భయ్యా ఇక్కడ తినే వాళ్ళకు. సో భయ్యా మనం బట్టలు ఉతుకుందాం. ఇక బట్టలు ఉతుకున్నా. మా మేడం అన్నది అక్కడ చూసిరా మన ఇంటి ముంగట పార్క్లో ఎవరైనా ఉన్నారు చూసిరామన్నది. చూసొచ్చినా ఎవరు లేరు చెప్పేసిన తర్వాత మళ్ళీ డ్యూటీ తగ్గుతుంది భయ్యా. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాం. వచ్చేసినాం భయ్యా. 5:30కి వచ్చినాం. అయితే ఇక్కడనే కూర్చుండమని చెప్పింది, వెయిట్ చేయమని చెప్పింది. ఇక వెయిట్ చేయడం ఏంది భయ్యా, అక్కడక్కడ వీడియోలు తీసిన చూపెట్టేందుకు బోర్ వస్తుంది. ఇక కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా. తప్పదు కదా భయ్యా, ఎవరి పని వస్తుంటుంది. కానీ పర్వాలేదు భయ్యా, మా మేడం అంతకన్నా మంచిది. సో వెయిట్ చేస్తున్నా. ఇకపోతే రూమ్కి వెళ్దాం. ఇక టైం అయిపోయింది, 10 అవుతుంది. ఇక వచ్చిన చేపలు తీసిన ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫ్రై చేసుకున్నా. పప్పు ఉండే నిన్నది, పప్పు కూడా తీసిన. నిమ్మలైతే రెడీ అయిపోయినాయి. పప్పు కూడా వెయిట్ చేద్దాం భయ్యా, గరం చేద్దాం. అన్న చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి బ్రో. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో ఇలాగే చూస్తున్నది, ఇలాగే సపోర్ట్ చేయండి భయ్. రైట్, థ్యాంక్ యూ.